అజ్ఞాన అంధకారాలను తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి పండుగ మరుసటి రోజున మహిళలు భక్తి శ్రద్ధలతో నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అది దంపతులైన శివపార్వతులను కేదారేశ్వరి వ్రతంతో ఆరాధించడం నోముల ప్రత్యేకత. ఇందులో భాగంగా తిరుపతిలోని అమ్మవారి ఆలయాల్లో మహిళలు కేదారేశ్వరి వ్రతంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కేదారేశ్వరి వ్రత ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్న ఆలయ పండితులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. విజయానికి ప్రతీకగా చీకటిని పారదోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించే పండుగే దీపావళి. దీపావళి మరుసటి రోజున పుణ్యశ్రీలు భక్తి శ్రద్ధలతో నోములు నోచుకోవడం ఆచారంగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆది దంపతులైన శివపార్వతులను పూజించి వారిని ఆరాధించడం ఈ యొక్క కేదారి వ్రతంలో ప్రధాన ప్రక్రియ. ప్రస్తుతం మనం తిరుపతిలోని శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ పుణ్యశ్రీలు ఉదయం నుంచి నోములు నోచుకోవడానికి ఇక్కడికి ఇచ్చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు శ్రీ రామకృష్ణ స్వామి మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే ఈ యొక్క కేదారేశ్వరి వ్రతానికి గల ప్రాముఖ్యత ఏంది? అసలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి గల కారణం ఏంటి? పూర్వము పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి శివుని యొక్క దేహంలో సగభాగాన్ని పొందడానికి గౌతమ మహర్షి యొక్క సలహా మేరకు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా పురాణ కథనం ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రధానమైన కారణము ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున పార్వతీదేవి చేత చేయబడిన కేదారేశ్వర వ్రత ఉద్యాపనమే కారణమని మనకి పురాణ శాస్త్ర స్మృతి వాక్య కథనంగా చెప్పబడుతోంది. మన గంగమ్మ దేవస్థానంలో చాలా కాలంగా దశాబ్దముల కాలంగా ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున కేదారేశ్వర వ్రతాన్ని సామూహికంగా పుణ్యస్త్రీల చేత ఆచరింపజేయడం జరుగుతోంది. గ్రామదేవత సన్నిధానంలో ప్రధానంగా ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చేత వారి వారి యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి. కేదారేశ్వర వ్రతము ఆచరణం చేత కుటుంబంలో అన్యోన్య అనురాగ మైత్రీకరణము సఖ్యత పెంపొందుతాయనేది మనకి ఫలశ్రుతి స్మృతి వాక్యంగా చెప్పబడుతోంది. ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో యొక్క పుణ్యస్త్రీలు యొక్క ఆలయానికి విచ్చేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఈరోజు ఆశ్వయుజ మాసం అమావాస్య మంగళవారం సాయంకాలం వరకు ఉన్నది. సాంకేతికంగా ప్రకృతి వర్షం కరుగుతున్నప్పటికీ కూడా భక్తులు స్త్రీలు ప్రధానంగా ఈ కేదారేశ్వర స్వామి వ్రతముపై ఉన్న విశ్వాసము భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ వ్రతం పాల్గొంటున్నారు. వారికి వర్షము వలన ఏ విధమైన అసౌకర్యము లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి. అందరూ కూడా ఇది 3వ బ్యాచ్ స్త్రీలు పాల్గొంటున్నారు. ప్రధానంగా పుణ్యశ్రీలతో పాటు కొంతమంది అంటే వివాహం కానీ యువతి అంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా ఉజ్జయిని నగరంలో పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు వివాహం కానటువంటి కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించి వారు యువరాజులను వివాహం చేసుకుని రాణులైనారు. కాబట్టి వివాహం కానిటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని మనకి పురాణంలో చెప్పబడి ఉంది. అందువలన సకుటుంబ సమేతంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగను జరుపుకుంటే మహిళలు పుణ్యస్త్రీలు అంటే అష్టైశ్వర్యాలు భోగభాగాలు సుఖ సంతోషాలతో కుటుంబం అంతా అన్యోన్యంగా ఐక్యతతో ఉండాలని చెప్పి యొక్క ఆది దంపతులైన శివపార్వతులను ఆరాధించడం ఈ యొక్క కేదారేశ్వర వ్రతంలో ప్రధాన అంశంగా కూడా ఇక్కడ మహిళలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉదయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో అంటే వివాహమైన మహిళలతో పాటు వివాహం కాని యువతులు కూడా ఈ యొక్క వ్రతంలో సామూహికంగా పాల్గొని వారిని ఆరాధించి యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.